టీ గిట్లు వచ్చేస్తాయి మంచిగా ఇట్లా ఇట్లా అంతా ఉడికిపోయింది, పర్ఫెక్ట్ గా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము కోడి కాల ఫ్రై చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాల్చి తర్వాత ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటది. నేను చేస్తాను, ఒకసారి చూడండి మీరు. ఈ మొత్తం నీట్ గా కడుక్కొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి ఫ్రెండ్స్. నీట్ గా కడుక్కున్న తర్వాత కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత మీది స్కిన్ అంతా పోతుంది, చాలా నీట్ గా అవుతాయి. ఇదిగో ఫ్రెండ్స్, దూసుకోవాలి. మళ్ళీ చల్లగా అయితే రాదు, వేడి మీద దూసుకోవాలి. మళ్ళీ మాడిపోతాయి ఇవి. టీ గిట్లు వచ్చేస్తాయి మంచిగా ఇట్లా తీయగానే, ఎమ్మటే ముట్టుకోగానే ఇక టచ్ చేసేదే ఆలస్యం వచ్చేస్తుంది. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి మీద అయితే. జాగ్రత్తగా తీసుకోవాలి, చేతులు కాలిపోతాయి. మా తమ్ముడికి అయితే చేతులు కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. అయినా ట్రై చేస్తుండు, మంచిగా హెల్ప్ చేస్తుండు నాకు. ఆయిల్ పోసి ఫ్రై చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ధనియాల పొడి, చికెన్ మసాలా మొత్తం మంచిగా కలుపుకొని దింపేసుకోవడం, ఇంకేం లేదు, రెడీ అయిపోయింది. అంతా ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇది నార్మల్గా తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీలకు రైస్లకు కూడా సెట్ అవ్వదు, నార్మల్గా తినాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకొని దింపేసుకుందాం ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, దింపేసుకుందాము. టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, తీసుకోండి. చాలా బాగా అయింది ఫ్రెండ్స్, మంచిగా స్పైసీగా, చాలా అంటే చాలా బాగా అయింది. మంచి టేస్ట్ ఉంది, అసలు మస్తు బాగుంది. ఎట్టుంది చరణయ్య? బాగుంది. జ్యూసీగా, స్పైసీగా చాలా బాగున్నాయండి. నిజంగా చాలా స్పైసీగా ఉన్నాయి, మంచి జ్యూసీగా ఉన్నాయి, మంచి టేస్ట్ అనిపిస్తుంది అసలు. బాగుందా? కమ్ముందా? మా పాపకి బొక్కలు అంటే చాలా ఇష్టం అండి. సూపర్. మామకి ఈ చేతితో చూపి, ఇట్లా ఇట్లా సూపర్. లైక్ కాదు, సూపర్ సూపర్. చికెన్ తెస్తేనే లెగ్ పీసులు ఇడిచిపెట్టకుండా తింటుంటది. ఇక్కడ మొత్తం లెగ్లే ఉన్నాయి, ఇంకా అసలే ఇడిచిపెట్టదు. లాస్ట్ అన్ని తింటావా? జియ్యాలు తిను, దబ్బడి దబ్బడి తినాలి మరి.
మామ కట్టిస్తావా? ఈ సాయంత్రం పూట ఇట్లా కాళ్ళను ఫ్రై చేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం వేడివేడిగా స్పైసీగా కూల్ వెదర్ లా చాలా అంటే చాలా బాగుంది. మంచి ఫీల్ అయితే కలుగుతుంది. అజ్జి ఎట్లుంది? టేస్ట్ బాగుందా? పీస్ సూపర్ ఉంది. మాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉందండి. మంచి మంచి టేస్ట్ తింటున్నాము. అండ్ ఇలాంటి లొకేషన్లో వచ్చి తినడం వల్ల ఈ ప్రాంతంలో ఈ పిల్లలతోటి టైం పాస్ జోక్స్ అది ఇది బాగుందండి. చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉంది. సిటీలో ఎప్పుడు బిజీ ఉండకుండా ఇక్కడ వచ్చినప్పుడు కొద్దిగా ఫ్రీడమ్ అనిపిస్తుంది. మంచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.